హైదరాబాద్ లో మరోసారి గంజాయి గుట్టురట్టు. జగ్గంపేటలో తిరుమల దర్శనం టికెట్ల మోసం, నంద్యాలలో మసీద్ కమిటీల రగడ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ని ఫటాఫట్ 30 సెకండ్స్ లో చూసేద్దాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలో గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 17 దగ్గర స్థానికుల సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ టీం రాజేంద్ర నగర్ పోలీసులు కలిసి దాడులు చేశారు. దాంతో 108 కిలోల గంజాయి పట్టుబడింది. మహారాష్ట్రకు చెందిన 6గురిని అరెస్టు చేశారు. 6 మొబైల్ ఫోన్స్ తో పాటు 9700 నగదు, గంజాయి తరలిస్తున్న కారును సీజ్ చేశారు రాజేంద్ర నగర్ పోలీసులు. పూణే నుంచి హైదరాబాద్ కి తీసుకొస్తుండగా పక్కా సమాచారంతో గంజాయి గ్యాంగ్ ను పట్టుకున్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ చింతామణి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కేసులో ప్రశాంత్ గణేష్ పాసల్కర్ A1 కాగా ఇతనిపై గతంలో కోదాడ, సూర్యాపేటలో గంజాయి కేసులున్నట్టు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల మోసం కలకలం రేపింది. టీటీడీ పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేరుతో వంశీ అనే వ్యక్తి పలువురిని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. జ్యోతుల నెహ్రూ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన మోసగాడు శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్ల పేరుతో పలువురిని బురిడి కొట్టించాడు. తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం సేవా టికెట్లు ఇప్పిస్తామని వంశీ అనే వ్యక్తి 50,000 రూపాయలు వసూలు చేశాడు. దీనికి సంబంధించి వంశీపై జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు జ్యోతుల నెహ్రూ పిఏ ప్రసాద్. దాంతో వివిధ సెక్షన్ల కింద జగ్గంపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా టీడీపీలో మసీదు కమిటీల నియామకం చిచ్చురేపుతోంది. నంద్యాల లతీఫియా మసీదు కమిటీ వ్యవహారంలో టీడీపీలోని 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు పీక్ స్టేజ్ కు చేరింది. ఆ మసీదు కమిటీ పదవి కోసం ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా, మంత్రి ఫరూక్ అరుచర్ల మధ్య కొన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే నంద్యాల మసీదు కమిటీ నియామక సమావేశం జరగ్గా 2 వర్గాలు పట్టుబడడంతో వివాదానికి దారితీసింది. 2 వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మసీదు దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తిర్లాపురంలో సింగరేణి భూసేకరణ గ్రామ సభ గందరగోళానికి దారితీసింది. మణుగూరు ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణ కోసం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమా ఆధ్వర్యంలో రెవెన్యూ, సింగరేణి అధికారులు గ్రామ సభ నిర్వహించారు. గిరిజనేతరులతో సంతకాలు సేకరించి తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభను బహిష్కరించారు గిరిజనులు. గిరిజనేతరులతో చేసిన తీర్మానం చెల్లదని స్పష్టం చేశారు. పీసా చట్టం ప్రకారం గ్రామ సభలో గిరిజనేతరులు ఆమోదం తెలిపితే ఎలా తీర్మానం చేస్తారని ప్రశ్నించారు. విజయవాడలోని రాజ్భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమేనని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పరిపాలనా అంశాలను గవర్నర్ కు సీఎం వివరించారు. విశాఖలో జరిగిన యోగాంధ్ర, 2 కోట్ల మందితో విద్యాశాఖ నిర్వహించిన మెగా పీటీఎం, ఇలా అనేక ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా గవర్నర్ దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తుంది. త్వరలో సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించబోతున్నారు. అటు రాష్ట్ర కేబినెట్ ను విస్తరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. తిరుమల లడ్డూ కల్తీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు మొత్తాన్ని స్వయంగా పర్యవేక్షించాలని సీబీఐ డైరెక్టర్ కు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు అధికారిగా వెంకటరావు నియామకం తగదని, అది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పేర్కొంది. వెంకట్రావు సుప్రీంకోర్టు వేసిన దర్యాప్తు బృందంలో సభ్యుడు కాదు గనక ఆయనకు దర్యాప్తు బాధ్యత అప్పగించడం సరికాదని అభిప్రాయపడింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలంటూ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఆయన పీఏ అప్పన్న గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ కు సంబంధించి శుక్రవారం హైకోర్టు ఈ మేరకు తుది తీర్పునిచ్చింది.